ఆ మెయిలే పట్టించింది. అడిగిన సమాచారం పంపామని టెలికాం కంపెనీల మెయిల్, అందులో 615 మంది ఫోన్ల వివరాలు, హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిన మెయిల్ సంగతి మరిచారు. బాబా బాబా, ఎంత తెలివితో పోయినా లాస్ట్కు మీరు చేసిన లంగ పని, దొంగ పని ఏదో ఒక్క రూపంలో పట్టిస్తుంది కదా. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఈ మెయిల్ వచ్చింది, మర్చిపోయారు. ఎందుకంటే ఈ మెయిల్ ఎందుకు మర్చిపోయారు అంటే, చాలామందికి మెయిల్స్ వస్తుంటాయి, పోతుంటాయి. మొత్తం మెయిల్స్ వస్తాయి, పిచ్చి పిచ్చి మెయిల్స్, రకరకాల కంపెనీల నుంచి మెయిల్స్ వస్తూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆన్లా ఇది మర్చిపోయారు, లేకుంటే ఇది కూడా డిలీట్ చేస్తుంటాయి. ఎంత పెద్ద దొంగ అయినా, ఎంత చిన్న దొంగ అయినా ఏదో ఒక దగ్గర దొరుకుతాడు, దొరకక తప్పదు. క్లియర్గా దొరికిరు. ఏంది ఇక్కడ, హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిన మెయిల్ సంగతి మర్చారు. మావోయిస్టుల సమాచారం కోసం అంటూ లేఖ రాసి చిక్కుల్లో పడ్డ ప్రభాకర్ రావు బృందం. అక్కడ మావోయిస్టులు తెలంగాణలో ఎక్కడ కూడా యాక్టివ్గా లేకుండా, అసలు వాస్తవానికి వీళ్ళు ఉన్నన్ని రోజులు ఎక్కడ కూడా మావోయిస్టుల ప్రభావం లేదు, వాళ్ళు ఎక్కడ బెదిరించిన లేఖలు లేవు, ఏది లేదు. ఏందంటే ఫోన్ ట్యాపింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రకంగా జాబితాలో ఎక్కువ మందికి సంబంధమే లేదు, అదే కారణం చెప్పి ఆంధ్రజ్యోతి ఎండి ఫోన్ ట్యాప్. ఏదైనా మావోయిస్టు సానుభూతి పరుడు అంటే ఎవరైనా నమ్ముతారా? సరే, ఓ రాజకీయాలకు ఈయన తొత్తుగా ఉన్నాడు, కొన్ని పార్టీలకు పనిచేస్తున్నాడు అంటే సరే, ఎవరైనా నమ్ముతారు. కానీ మావోయిస్టు సానుభూతి పరుడు అంటందుకు ఆయనకి ఏం తక్కువ అంటే, ఈ ఎట్లకెళ్ళి ఈయన ఏం చేస్తున్నాడు, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరెవరి దగ్గర ఏం తీసుకుంటున్నాడు, ఇవి తెలుసుకోవాలి. కుతూహలం ఎక్కువ, మంది ముచ్చట్లు వినాలి, మంది సంకలు నాకాలని ఈ ముచ్చట్లు ఎక్కువ ఈ కల్వకుంట్ల కుటుంబానికి. అందుకనే అన్ని ఫోన్లు ట్యాప్ అన్నట్టు. సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన సందర్భంగా రాధాకృష్ణకు ఇదే విషయం చెప్పిన పోలీసులు. దుర్వినియోగాన్ని సుప్రీంకోర్టు ముందు ఉంచనున్న సిట్, సుప్రీంకోర్టు ముందు ఉంచాలే, వీళ్ళందరినీ తన్ని తీసుకొని పోయి లోపలేయాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏదో చిన్న విషయం అని చెప్పేసి ఎంత అలకగా మాట్లాడుతున్నాడు ఆ బోడ. ఏం చేస్తే చేసిరేమో. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఎవరు పెద్ద ఆయన బాస్, గజ దొంగల బాస్ ఏమంటాడంటే, ఇంటెలిజెన్స్ ఉన్నది, నాకు సమాచారం ఇవ్వాలి, వాడు ఏం చేస్తాడో ఏమో, నాకు ఫోన్ ట్యాపింగ్ చేస్తాడో గీపింగ్ చేస్తాడో మనకు సంబంధం లేదు, వాడు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అదే ఎస్ఐబి మాజీ చీఫ్ ఏమంటున్నాడు, మా బాస్ చెప్పిండు మేము చేసినాం. ఆ బాస్ కోలు ఆదేశాలు ఇచ్చిర్రు, ఈ బాస్ ఇచ్చిండు, క్లియర్గా చెప్తున్నాడు. ఈ విషయంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. బీజేపీ పార్టీ వాళ్ళవి కూడా ఫోన్లు ట్యాప్ అయినాయి, అధ్యక్షులై, ఎంపీలై, చాలామంది ట్యాప్ అయినాయి. కాబట్టి బీజేపీ కూడా దీని మీద, ఈ ఫోన్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టాలి. ఒకరిని స్వేచ్ఛ హరించడం ఎట్లా, అది పెద్ద నేరం. అది వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేస్తావు నువ్వు? ఒకళ్ళ ఫోన్, పర్సనల్ ఫోన్ నువ్వు తీసుకోవడానికి నీకు రైట్సే లేవు. అట్లాంటిది నువ్వు చాటుంగిన్నావు దొంగతనంగా, పెద్ద 420 అన్నట్టు. అది చాలా పెద్ద నేరం. అది నువ్వు ఒకరి ఫోనా, ఇద్దరు ఫోన్లా వరుస పెట్టి కొన్ని 1000 ఫోన్లు విన్నావు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం కూడా చొరవ తీసుకొని ఈ దొంగలని కాలు చేతులు కట్టి గుంజుకపోయే తిహార్ జైల్లోనే ఉంచాలి శాశ్వతంగా. 1, 2 నేరాలు, ప్రతి దాంట్లో నేరమే.